అసహ్యంగా మీరు ఏంటి దాన్ని ఏమంటారు, ప్రెస్ మీట్స్ పెడుతున్నారు ఒక ఆడ మనిషి గురించి అని చెప్పి. మరి అసహ్యంగా సాక్షి పేపర్లో ఇప్పుడు మా పార్టీ లీడర్స్, మా పార్టీ కదా అపోజిషన్ లో ఉన్న ఆడ మనుషుల గురించి కానీ పిచ్చి పిచ్చిగా ఆర్టికల్స్ వచ్చినప్పుడు ఏ రోజు మాట్లాడలేదు. ఇదే విజయసాయి రెడ్డి గారు ట్విట్టర్ వేదికగా తీసుకొని పవన్ కళ్యాణ్ గారిని కానీ అంటే చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ ఎన్నిసార్లు పర్సనల్ గా టార్గెట్ చేయటం. సీఎం అయ్యుండి పబ్లిక్ మీటింగ్స్ వచ్చిన జగన్మోహన్ రెడ్డి పిల్లలు ఉన్నారండి సిద్ధం సభలో, పిల్లలు ముందు కూర్చోపెట్టుకొని పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి కామెడీ చేసి మాట్లాడుతున్నారు అంటే ఏ రకమైన కల్చర్ ఉందండి? ఎన్నిసార్లు బయటకు వచ్చినాయి? అరగంట గంట అని చెప్పి, లేకపోతే వాళ్ళ ఎంపీ మాధవ్ రెడ్డి అని ఆయన న్యూడ్ వీడియోస్ ఎన్ని బయటకు వస్తే ఒక జగన్మోహన్ రెడ్డి ఏ రోజు రెస్పాన్సిబిలిటీ ఇస్తున్నారా? ఇంతకు ముందే మీరు చెప్తున్నారు ఏమని, పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఇలా సభ పెట్టి వాళ్ళ లీడర్స్ ని ఆయన హెచ్చరిస్తున్నారు, వార్నింగ్ ఇస్తున్నారు అని చెప్పి. అంత గట్స్ ఎవరికి ఉంటాయండి? ఈ రోజు వాళ్ళ పార్టీలో ఉన్న వేరే మహిళల్ని ఏమైనా ఇబ్బంది వస్తే బాగోదు, మీకు మర్యాదగా ఉండదు అని చెప్తున్నారంటే అంత గట్స్ ఎవరికి ఉంటాయండి? వాళ్ళ సొంత చెల్లి గురించి వాళ్ళ సొంత మీడియాలో చీప్ గా ఏంటి షర్మిలా గారి గురించి షకీలా అని ఇంకేదాన్ని చీప్ గా మాట్లాడితే ఈ రోజు దాకా మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క స్టాండ్ తీసుకోవటం చూసారా? ఓకే, అది రైటా రాంగ్ గా పక్కన పెట్టండి. వాళ్ళ సొంత చెల్లికి ఆ పార్టీలో న్యాయం జరగదు, వాళ్ళ సొంత చెల్లికి సెక్యూరిటీ లేని పార్టీ వాళ్ళు వచ్చి ఈ రోజు మేమంట ఏంటి టీడీపీ పార్టీ కానీ లేదా టీడీపీ పార్టీ అనుకున్న మీడియా కానీ సమర్థించే మీడియా కానీ మాట్లాడుతున్నారంట. ఏం మాట్లాడుతున్నారండి? ఇప్పుడు ఆవిడ అసిస్టెంట్ కమిషనర్ ఎస్టీ క్యాడర్, ఆవిడ కాస్ట్ ఎస్టీ, ఆమె మీద కంప్లైంట్ చేసిన వాళ్ళ హస్బెండ్. మీరు ఇందాక ఆవిడ ప్రెస్ మీట్ చూసారేమో, ఆ తర్వాత వాళ్ళ హస్బెండ్ ప్రెస్ మీట్ పెట్టి వివరంగా మొత్తం చెప్తే డేట్స్ ఆయన పాస్పోర్ట్ దాని మీద ఆయన జరిగిన ట్రావెల్ డేట్స్ టికెట్ డేట్స్ కూడా చూసుకుని అంటే మొత్తం అంతకుముందు పొద్దున్న నుంచి ఆమె కూర్చొని ప్రెస్ ముందు కూర్చొని ఏడ్చి చెప్పిన అబద్ధాలని తేలిపోయినాయి కదా. ఎవరైనా జనరల్ గా ఇప్పుడు ఒక గవర్నమెంట్ అఫీషియల్ ట్విట్టర్ పేజ్ లోకి వచ్చి అంటే విజయసాయి రెడ్డి గారు ప్రతి పోస్ట్ కింద బడ్జింగ్ చేస్తా ఉంటే ఎవరైనా ఎలా మాట్లాడతారండి? వర్మ గారు, మిమ్మల్ని ఒక ఎగ్జాంపుల్ అడుగుతున్నాను. ఇప్పుడు నేను పార్టీలో ఉన్నాను, నా పార్టీ పవర్ లో ఉంది, నేను ఒక గవర్నమెంట్ ఎవరో అఫీషియల్ నాకు ఫ్రెండ్, ఆ అఫీషియల్ కి మాటికి ఫేవర్స్ వచ్చి వాళ్ళకి అన్ని జరుగుతున్నాయి అనుకోండి, రేపు మీరు మాట్లాడరా ఏంటి? ఇప్పుడు ఇక్కడ కూర్చుని లక్ష్మణ్ రెడ్డి గారు దాన్ని అంటే లేవనెత్తరా? వీళ్ళ పార్టీకి సపోర్ట్ గా ఉన్న వాళ్ళు గవర్నమెంట్ అఫీషియల్స్ సేల్స్ సపోర్ట్ చేయడం ఏంటంటే అదే కదా జరుగుతుంది. మరి ఏంటి అసలు అక్కడ ఏమీ లేదు, కావాలని క్రియేట్ చేస్తున్నారని కదా ఆయన మాట్లాడుతున్నారు. నో ఏమీ లేదు అంటే అండి, ఇప్పుడు ఆవిడ ప్రెగ్నెంట్ అయ్యారు, ఆవిడకి బాబు నేను ఆమె పర్సనల్స్ గురించి మాట్లాడను. ఆవిడ ఎవరితోనైనా 2 adults అనేది కన్సెంట్ అయ్యి ఆవిడ ఎవరితోనైనా రిలేషన్ పెట్టుకోవచ్చు. ఐఎమ్ నో వన్ టు టాక్ ఆర్ కమెంట్ అబౌట్ ఇట్. పవర్ అబ్యూజ్. ఆవిడ అక్కడ అసిస్టెంట్ కమిషనర్ గా ఉన్నప్పుడు అప్పటి నుంచి కూడా రిపోర్ట్స్ జరుగుతా ఉండి ఎంతో మంది ఈవోలు ధర్నా చేశారు. మేము లేకుండా ఉండి అంటే ఇప్పుడు ఒక గుడికి ఈవో ఉన్నారనుకోండి, ఆ ఈవో సమక్షంలోనే ఉండి లెక్కింపు జరగాలి. జరిగాక అక్కడికక్కడే వెంటనే బ్యాంక్ డిపాజిట్ జరగాలి ట్రాన్స్పరెంట్ గా. అలాంటిది ఈవిడ అక్కడ అసిస్టెంట్ కమిషనర్ గా ఉన్నప్పుడు ఈవోల్ని పట్టించుకోకుండా ఆ ల్యాబ్సెన్స్ లో ఈవిడ వెళ్ళిపోయి అక్కడ ఉండి లెక్కింపులు చేసి ఆ డబ్బులు ఈవిడ తీసుకెళ్లి బ్యాంక్ లో డిపాజిట్ చేస్తానని తీసుకెళ్లిపోవటం, ఇలాంటి ఎన్నో జరిగినాయి అని చెప్పి ఆవిడ సుపీరియర్ కంప్లైంట్ చేస్తే ఈవిడ వెళ్ళి ఆఫీస్ లోకి వెళ్ళి నెత్తి మీద ఇసుక పెట్టిందండి. ఒక సుపీరియర్ చేస్తే అంటే దానికి దీనికి సంబంధం ఏంటి? ఆ ఇష్యూస్ కి అది కావస్తే యాక్షన్ తీసుకోండి గవర్నమెంట్ ప్రకారంగా. కాదండి, నేను చెప్తున్నా ఆమె మీద ఆల్రెడీ సస్పెన్షన్ వేటు పడింది. ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ ముందుకు వచ్చి విజయసాయి రెడ్డి అనే వ్యక్తి వల్ల ఈ రోజు నా ఫ్యామిలీ ఇలా అయిపోయింది, ఆ బిడ్డకి నేను తండ్రి కాదు, నన్ను మోసం చేశారు అని చెప్పి ఆయన లెటర్ పెట్టుకొని వాళ్ళ హస్బెండ్ బయటకు వచ్చినప్పుడు ఆబ్వియస్లీ అక్కడ ఎవరు మాకు పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎవరు? విజయసాయి రెడ్డి. ఎవరు? మమ్మల్ని వచ్చి బూతులు తిట్టి నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు పిచ్చిగా వాగి ఏది ఒక్క రోజు కూడా తిన్నగా ట్విట్టర్ ప్లాట్ఫామ్ లో అండి చంద్రబాబు నాయుడు గారు అన్న మాట పాపాన్ని పోయినంటారు ఏంటి? పవన్ కళ్యాణ్ గారిని పాపలాని పిలవటం, బాబు గారిని బొల్లుడడం, ఇట్లాంటి మాటలు మాట్లాడిన విజయసాయి రెడ్డి ఈ రోజు మాకు తెలిసింది ఆయన మీద పబ్లిక్ గా ఒక ఎస్టీ వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. ఒక ఎస్టీ మహిళని ఆయన ఎక్స్ప్లాయిట్ చేసి ఆవిడని వాడుకొని ఆవిడకి పిల్లలకి అనేలా చేశాడు ఆయన చెప్పారు. నిజాలు ఏంటో పోలీసులు తెలుసుకుంటారు, ఇంకెవరో తెలుసుకుంటారు. బట్ మాకు ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎవరు? విజయసాయి రెడ్డి. 100% మేము మాట్లాడమా ఏంటి? ఏ ఛానల్ అయినా మాట్లాడుతుంది, వీరు మాట్లాడరు ఏంటి? సెన్సేషనల్ న్యూస్ బయటకు వచ్చినప్పుడు 68 ఏళ్ళు ఉన్న పెద్ద ఆయన మీద ఒక న్యూస్ వచ్చినప్పుడు అది నిజమా కాదో పక్కన పెడితే మాట్లాడతాం. ఎక్స్ప్లాయిటేషన్ అనేది మాట్లాడతాం. నాకు చాలా బాధ కలిగింది ఏంటంటే అనవసరంగా ఇలాంటి కేసెస్ బయట రావడం వల్ల ఆయనతో ఫోటో దిగిన చాలా మంది వైసీపీలు ట్విట్టర్ లో ఉంటారు, నాకు కూడా తెలుసు వాళ్ళు పాపం వాళ్ళు నిజంగా మంచి చేద్దాం, ఏం జరిగిందో మనకు తెలియదు, అందరు ఫోటోలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియా ఎవరిని స్పేర్ చేయదండి. ఇప్పుడు నన్ను స్పేర్ చేయదు, రజనీ గారిని స్పేర్ చేయదు, మిమ్మల్ని స్పేర్ చేయదు.
చిన్న తప్పు జరిగినా అందరూ ఎఫెక్ట్ అవుతాం కాబట్టి ఇలాంటి కల్చర్ మానుకోవాలి. నువ్వు ఒక ఎంపీకో ఎమ్మెల్యేకో నువ్వు క్లోజ్ గా ఉంటే నువ్వు సొంతంగా ఫేవర్ చేసుకో, అంతేగాని నువ్వు వచ్చి నలుగురు నెత్తి మీద కూర్చుని అందరిని ఇబ్బంది పెడతాంటే ఎవరు ఊరుకోరు కదా. అది మేము చెప్పింది అంతే. మేము ఆవిడ క్యారెక్టర్ ఏమి అసాసినేషన్ చేయట్లేదు. ఓకే లక్ష్మణ్ ఏంటి విజయసాయి రెడ్డి గారి ఇష్యూ ఇబ్బందికరంగా మారుతుందా? వర్మ గారు మీకు అలాగే పేరు ఉన్న పెద్దలకి డబల్ వీక్షలకి యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు అండి. వర్మ గారు నిండా ఆవిడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే మదన్ మోహన్ అన్న వ్యక్తి నాకు 2016లో విడాకులు తీసుకోవడం జరిగింది. మాకు 2 పిల్లలు ఉంటే 2 పిల్లల్ని ఒక బాబు